ప్రియ స్నేహితులకు ప్రభువు నామమున వందనములు తెలియజేస్తున్నాను. ఒక చిన్న మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చాలా ఏళ్ల క్రితం ఈ భూమి మీద అసలు పర్వతాలు, కొండలు అనేవి లేనప్పుడు అతనికి ఒక ఆలోచనొచ్చింది. ఈ భూమి మైదానమంతా పచ్చని గడ్డితో నిండి ఉంది. అందులో కొన్ని పూలు ఉంటే బావుంటుంది కదా అని ఆలోచనొచ్చింది. ఆలోచన రాగానే కొన్ని పక్షులకు ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఈ మైదానం నిండా పువ్వుల విత్తనాలతో నింపండి అని. అవి అలాగే చేశాయి. మైదానమంతా పూలతో కళకళలాడుతోంది. కానీ ఆ యజమానికి అసంతృప్తే మిగిలింది. కారణం, ఆ యజమానికి ఎంతో ఇష్టమైన గులాబీలు లెవ్వు. యజమాని ఆ పక్షులను అడగగా, ఆ పక్షులు ఇలా సమాధానం చెప్పాయి. ఈ భూమి మీద పర్వతాలు లేనందున గాలివాటుకు ఆ గులాబీలు నిలవలేకపోతున్నాయని. ఆ యజమాని ఆలోచనలో పడ్డాడు. ఆకాశంలోని మెరుపులకు ఆజ్ఞ ఇచ్చాడు. కొన్ని మెరుపులు పడగానే ఆ ప్రదేశంలో ఒక పెద్ద లోయ ఏర్పడింది. ఆ లోయలోకి నీరు చేరింది. సారవంతమైన మట్టి చేరింది. తరువాత ఆ లోయలో గులాబీలు పూయడం మొదలయ్యాయి. గాలి వాటు లేనందున ఆ గులాబీలు ఎదగడం ప్రారంభించాయి. ఆ గులాబీలు చూసిన ఆ యజమాని ఆనందానికి హద్దు లేకుండా పోయింది. స్నేహితులారా, మన జీవితాల్లో ఒక్కొక్కసారి యజమాని మెరుపులకు ఆజ్ఞ ఇస్తాడు. మన హృదయాల్లో గాయాలవ్వచ్చు. గుంతలు ఏర్పడొచ్చు. మనం కృంగిపోవచ్చు. కానీ అవి మన జీవితాల్లో కొత్త పూలు పూయడానికే. ఈ గాలివాటు లేకుండా చేయాలంటే మన హృదయాల్లో కూడా గుంతలు ఏర్పడాలి. మన హృదయాల్లో పువ్వులు పూయాలి. ఇవి ఆ యజమానికి సంతోషాన్నిస్తాయి. కాబట్టి మన జీవితాల్లో ఏర్పడిన ఆశ, నిరాశ, నిస్పృహలకి కృంగిపోవద్దు. నీ తండ్రి నీకు సహాయకుడిగా ఉంటాడు. ఆమేన్. రండి ప్రార్థించుకుందాం. కలిసి ప్రార్థించండి. మహోన్నతుడగు మా ప్రియ పరలోకపు తండ్రి, రక్షక, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి తండ్రి వేల కొలది వందనములు చెల్లిస్తున్నాము రాజా. ఇదిగో తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మీ సన్నిధికి చేరి ఉన్నామయ్యా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా జీవితాల్లో ప్రభువా, ఇదిగో తండ్రి, ఎన్నో రకాల తండ్రి, ఇదిగో తండ్రి, లోయలు ఏర్పడుతున్నాయి తండ్రి. ఎన్నో రకాల గుంటలు ఏర్పడుతున్నాయి నాయన. ఇదిగో ప్రభువా, వాటికి అనుమతి ఇచ్చింది మీరు కదా తండ్రి, మీకు వందనాలయ్యా. ఇదిగో మాకు తగిలిన దెబ్బల ద్వారా తండ్రి, ఇదిగో ప్రభు మేము కృంగిపోయి ఉంటే తండ్రి, మమ్మల్ని లేవనెత్తండి తండ్రి. ఇదిగో ప్రభువా, మాకు మా గాయాలు కట్టండి నాయన. మా హృదయాన్ని తండ్రి, ఇదిగో ప్రభా, మీరు తాకండి నాయన. ఇదిగో ప్రభా, కృంగిపోయిన స్థితి మేము ఉంటే తండ్రి, ఇదిగో ప్రభా, పడిపోయిన స్థితిలో ఉంటే మమ్మల్ని లేవనెత్తండి తండ్రి. గాయపడిన స్థితిలో ఉంటే మా గాయాలు కట్టండి నాయన. మీకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి, ఏనాడు మమ్మల్ని చెయ్యి వదలలేదు తండ్రి. ఇగో ప్రభా, మీకు వందనాలయ్యా. ఇదిగో ప్రభా, మా జీవితాల్లో ప్రభా చక్కని పువ్వులు పూయాలని కదా తండ్రి మీరు, ఇగో ప్రభా, మాకు కలిగిన గాయాలను ఇచ్చారు తండ్రి. మీకు వందనాలయ్యా. ఇగో తండ్రి, మా జీవితాల్లో ఆటుపోట్లు ఇచ్చారయ్యా. మీకు వందనాలయ్యా. ఒకవేళ తండ్రి ఆ ఆటుపోట్లను చూసి మేము భయపడుతున్నామేమో, ఇదిగో ఆ దెబ్బలను చూసి మేము కృంగిపోతున్నామేమో, అయితే మమ్మల్ని క్షమించండి తండ్రి. మా విశ్వాసానికి మీరు పెడుతున్న పరీక్షల్లో తండ్రి, ఇదిగో ప్రభా, మేము తండ్రి ఇవి విజయవంతం అవుటకు తండ్రి మాకు స్థిర మనస్సు కలుగజేయండి తండ్రి. స్థిర విశ్వాసము కలుగజేయండి రాజా. మీకు వందనాలయ్యా. ఇదిగో ప్రభా, ఇదిగో తండ్రి, మా జీవితాల్లో ఎన్నో గాయాలు తండ్రి. అయిన వారి నుంచి ప్రభా, నా అనుకున్న వారి నుంచి ప్రభా, నేను నమ్మిన వారి నుంచి ప్రభా, నా కుమార్తెలు, కుమారుల ద్వారా ప్రభా, నా తోబుట్టువుల ద్వారా తండ్రి, నా రక్త సంబంధికుల ద్వారా తండ్రి, ఎన్నో రకాల గాయాలు తండ్రి. ఇదిగో ప్రభా, నా హృదయాన్ని గుచ్చినప్పుడు ప్రభా, ఇదిగో తండ్రి, ఇగో మీ వైపు చూస్తూ తండ్రి, మీ వైపు చూస్తూ నడిచి మీ మోమును చూసి తండ్రి, ఇదిగో ప్రభువా, ఇగో మీ వైపు తిరిగి నడిచే భాగ్యం నాకు దయచేయండి రాజా. ప్రతి విషయంలోనూ కృంగిపోక తండ్రి, ప్రతి విషయాన్ని ప్రార్థన విజ్ఞాపనల చేత ప్రభువా మీకు చెప్పుకునే భాగ్యం నాకు దయచేయమని తండ్రి, ఇగో ప్రభు మా సహోదరి సహోదరులు జ్ఞాపకం చేసుకోనమని, వారికి హృదయానికి తగిన ప్రతి గాయాన్ని తండ్రి మీరే కట్టమని తండ్రి, మీ రక్త ప్రోక్షణ మా మీద ఉంచుమని యేసుక్రీస్తు వారి ఘననామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.